హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్. పారిజాతం మేకప్ వేసుకుంటూ దీపం మాటలు తలుచుకుని దీపాన్ని ఎలా దారిలో పెట్టాలి అర్థం కావడం లేదని అనుకుంటుంది. ఇంతలో బంటు కనిపిస్తే పిలుస్తుంది. ఇక బంటు తాను తెలివైన పని చేశామని చెప్తాడు. దీపని భయపెట్టని గజగజ వణికిపోయిందని అంటాడు. పారిజాతం నవ్వుతూ దీపని భయంతో గజగజ వణికించావు, ఇది నేను నమ్మాలి. బట్టు ఒట్టు అమ్మగారు. పారిజాతం పోరా పిచ్చినాయల, ఈ ఇంటికి వీడి పిల్లర్ లాంటి దాన్ని నన్నే అది గజగజలాడేస్తే వీడు దాన్ని వణికించాడంట, అది నేను నమ్మాలంట. పోరా పిచ్చినాయల, దాన్ని దెబ్బకు నువ్వు వణికిపోకుండా ఉంటే చాలు పోరా. అల్లాడించాడు అంట. అమ్మూరుని చూసినట్లు జుడుచుకు చచ్చుంటాడు వేదవ పోరా. బట్టు మీ పెదవుల మీద చిరునవ్వు చూడడానికి ఈ బంటు ఏమైనా చేస్తాడు అమ్మగారు. మరోవైపు కార్తీక్ జ్యోత్స్న షాపింగ్లకు బయలుదేరుతున్నారు. జ్యోత్స్న బావతో, బావ నీకు నచ్చిన డ్రెస్ తీసుకుంటా అంటే ప్యాంటు షర్టు ఓకేనా అని జోక్ చేస్తాడు. ఇక శౌర్య కారును చూస్తూ ఉంటుంది. కార్తీక్ వచ్చి రౌడీ ఏంటి అలా చూస్తున్నావు అంటే కారుకి కిటికీ ఉందని అంటుంది. ఇక శౌర్య కార్తీక్ జ్యోత్స్నలతో తాను కూడా బయటకు వస్తాను అంటుంది. జ్యోత్స్న మేము షాపింగ్కు వెళ్తున్నామని రావద్దు అంటే చిన్నపిల్ల, వస్తా అంటే ఎందుకు వద్దంటున్నావు అని కార్తీక్ అంటాడు. ఇక తన తల్లికి చెప్పి రమ్మంటే నేను రాను, మీరే వెళ్ళండి అంటుంది. ఎందుకు అని అడిగితే మా అమ్మ పంపించదు అని అంటుంది. తన తల్లితో తనకు గొడవ అయిందని మాట్లాడటం లేదు అని చూసుకోవడం కూడా లేదు అంటుంది శౌర్య. ఇక శౌర్య తన తల్లికి చెప్పి రమ్మని అంటుంది. జ్యోత్స్న వెళ్ళు బావ, త్వరగా చెప్పిరా, లేట్ అవుతుంది. కార్తీక్ నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా. జ్యోత్స్న పాపని ఎక్కడికి తీసుకెళ్ళొద్దని ఆల్రెడీ నాకు చెప్పింది శౌర్య. నువ్వు వెళ్ళు కార్తీక్ నువ్వు నాతో రా. శౌర్య నేను వెళ్తే నిన్ను ఎందుకు రమ్మంటాను. ఇక కార్తీక్ శౌర్య దగ్గర ఉన్న టెడ్డీని తీసుకొని వెళ్తే శౌర్య అలా కాదు, టెడ్డీని ఎత్తుకొని తీసుకెళ్ళు అని అంటుంది. కార్తీక్ నువ్వు నిజంగానే రౌడీవి అంటూ దీప ఉన్న గెస్ట్ హౌస్లోకి వెళ్తాడు. శౌర్య జ్యోత్స్నలు కార్ డోర్ వెనక దాక్కుంటారు. కార్తీక్ డోర్ కొడుతూ ఈవిడ గారు ఇప్పుడేమనుకుంటారో అని అనుకుంటాడు. కార్తీక్ డోర్ కొట్టగానే దీప శౌర్య అనుకొని అలిగిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అంటుంది. కార్తీక్ మళ్ళీ డోర్ కొడితే వినిపించింది, లోపలికి రా అని అంటుంది. అయినా కార్తీక్ మళ్ళీ డోర్ కొడతాడు. తలుపు తీసిన దీప కార్తీక్ని చూసి షాక్ అవుతుంది. అప్పటి వరకు జరిగినవన్నీ గుర్తు తీసుకుంటుంది. ఎందుకు వచ్చారని దీప కార్తీక్ను అడుగుతుంది. షాపింగ్కు వెళ్తున్నాను అని అడుగుతాడు. దీప ఒప్పుకోడు. అయినా కార్తీక్ ఎంతటికి వదలకపోవడంతో దీప సరే అంటుంది. అయినా శౌర్య కోసం ఏమీ కొనొద్దు అని కండిషన్ పెడుతుంది. కార్తీక్ ఇంత త్వరగా ఒప్పుకుంటారు అని నేను అనుకోలేదు. దీప మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి అంటే ఒప్పుకోక తప్పలేదు. కార్తీక్ వెళ్తున్నా. దీప ఆగండి, నాకంటూ చెప్పుకోవడానికి దేవుడు మిగిల్చిన ఆఖరి బంధం అదొక్కటే, పాప జాగ్రత్త. కార్తీక్ ఎవరైనా కొట్టినా కూడా ఇంత బాధ అనిపించదు. దీప ఏనాటికి అయినా అర్థం చేసుకొని క్షమిస్తావు అని చిన్న ఆశ. దీప మీరు వెళ్ళొచ్చు. శౌర్య కార్తీక్ అమ్మ ఒప్పుకుందా. కార్తీక్ మనం అడిగితే అమ్మ కాదు అంటుందా, అడగగానే ఒప్పుకుంటుంది. శౌర్య అడగగానే ఒప్పుకుంటే ఇంతసేపు ఏం చేశావు కార్తీక్ దిక్కులు చూస్తాడు. జ్యోత్స్న అవును బావా, అది కరెక్టే, ఇంతసేపు ఏం మాట్లాడావు కార్తీక్. నీ తరపున సారీ చెప్పా కానీ మీ అమ్మ క్షమించలేదు. శౌర్య అమ్మో మాట్లాడను అనడం అంత పెద్ద తప్ప. దీప ఇది ఈరోజు ఇక్కడ అందరికీ దగ్గరైపోతుంది, దీన్ని నేను ఆపగలనా. మరోవైపు జ్యోత్స్న కార్ డ్రైవింగ్ చేస్తుండగా శౌర్య సన్ రూఫ్లో నిల్చొని బయటకు చూస్తుంది. మరోవైపు అనసూయ మల్లేష్ ఇంటి దగ్గర
బూజులు దులుపుతూ మల్లేష్కి తమలపాకులు అడిగిన మల్లేష్ ఇవ్వకుండా ఇంటిని వేలం వేస్తాను అంటాడు. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే వేలం వేస్తాను అని మిమ్మల్ని రోడ్డు మీదకు లాగేస్తానని అంటాడు. అనసూయ కోడల్ని తిట్టుకుంటుంది. శౌర్య తండ్రిని చూసే ఉంటుంది. ఆమె తండ్రితో హైదరాబాద్లో షికారు చేస్తుంటుంది అనుకుంటుంది. ఇక కార్తీక్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. డ్రెస్సులు చూద్దామని జ్యోత్స్న కార్తీక్ని తీసుకొని వెళ్తుంది. ఇక శౌర్య ఓ పాప దగ్గరకు వెళ్తుంది. ఆ పాపను తన తండ్రిని ఎత్తుకొని బట్టలు చూపిస్తారు. అప్పుడు దీప తన తండ్రిని తలుచుకొని బాధపడుతుంది. అప్పుడే కార్తీక్ శౌర్యని ఎత్తుకొని డ్రెస్సులు చూపిస్తాడు. దీంతో శౌర్య చాలా సంతోషపడుతుంది. ఇక కార్తీక్ శౌర్యలకు నచ్చిన డ్రెస్ తీసుకుంటాడు. మరోవైపు అదే మాల్లో నరసింహ రెండో భార్య శోభ ఉంటుంది. శోభ శౌర్య ఎదురుపడతారు. ఇది ఈరోజు కార్తీక దీపం ఎపిసోడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.